నైట్ మిగిలిన అన్నం పడేయకుండా ఇలా చేసి పెట్టండి, ఇంట్లో అందరూ తృప్తిగా తింటారు. మరి ఇంతకీ ఆ రెసిపీ ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి. ముందుగా మిగిలిన అన్నం ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. అన్నము పొల్లు పొల్లుగా ఉంటుంది కదండి, సో కొద్దిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. సో మిక్సీ జార్లో అన్నాన్ని మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 2 సార్లు తిప్పేసుకుంటే అన్నం మెత్తగా అవుతుంది. సో మెత్తగా అయినా ఇక అన్నాన్ని ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి. ఇలా చూడండి, మెత్తగా అయ్యింది అన్నం అయితే. తర్వాత ఒక సగం గ్లాసు మనం ఇక్కడ సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, సో అదైతే తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు బియ్యం పిండి ఉంటుంది కదండి, సో అదైతే తీసుకోవాలి. తర్వాత ఇక రవ్వ అలాగే మనం బియ్యం పిండి అయితే వేసుకున్నాం కదా, కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా నెమ్మదిగా కలుపుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మనకు 4 గ్లాసుల వాటర్ అయితే పడుతుందండి. సో టీ గ్లాస్తోని 4 గ్లాసుల వాటర్ అయితే పడుతుంది. కానీ ఒకటేసారి మొత్తం పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనము చేతితోనే కలుపుకోవాలి. గరిటెతోని కలుపుకోవడం కన్నా ఇలా మనం చెయ్యి పెట్టి కలుపుకుంటేనే మనకి ఉండలు లేకుండా మంచిగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా మంచిగా ఈ టెక్స్చర్లో మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ఎక్కువ లూజ్గా కాకుండా ఇట్లా గట్టిగా కాకుండా మీడియం సైజులో ఇలా పిండిని అయితే కలుపుకొని ఇక మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఇక సాల్ట్ వేసిన తర్వాత మంచిగా గరిటె పెట్టి ఇప్పుడు తిప్పుకోండి. ఇలా చూడండి, మంచిగా ఉండలు లేకుండా మంచిగా వచ్చిందనమాట. సో ఇలా మంచిగా కలుపుకోవాలి పిండినైతే. తర్వాత ఇక మనమైతే పిండి అయితే రెడీ అయిపోయింది కదండి. సో తర్వాత ఇక్కడ మనము దోస పెనం అయితే ప్యాన్ అయితే పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇప్పుడు బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి, పిండినైతే. సో ఇలా చిన్న చిన్న దోశల్లాగా వేసేసుకోవాలి. వేసుకొని వెంటనే ఆయిల్ అయితే పోసేసుకోండి. మంచిగా సైడ్ లెమ్మటి మధ్యలో ఇక ఒక 2 స్పూన్ల వరకు పడుతుందండి ఆయిల్ అయితే. వేసుకొని ఇక సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. సో చూడండి, ఇలా సైడ్ల పొంట అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత నెమ్మదిగా తీసి తిప్పేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, మంచిగా క్రిస్పీగా మంచిగా దోశ అయితే రెడీ అయిపోతాయి. చూడండి, మెత్తగా మనకు క్రిస్పీగా కావాలంటే కొద్దిగా సన్నగా అంటే పల్చగా వేసుకోండి. సో నేనైతే ఇక్కడ మంచిగా దూదిలాగా మెత్తగా వచ్చాయండి దోశలు అయితే. ఇలా రాత్రి మిగిలిన అన్నంతో ఇలా మంచిగా దోశలు వేసి పెట్టండి, ఇంట్లో అందరు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి. దోశ కాంబినేషన్లోకి టమాటా చట్నీ కానీ పల్లి చట్నీ కానీ చికెన్ మటన్ ఏదైనా సెట్ అవుతుందన్నమాట. చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.